లేవియకాండం 23వ అధ్యాయం. లేవియకాండం 23వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. 18 మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రెపిల్లలను ఎన్ని 7 సంఖ్య ఏంటి? ఏడాది అంటే యవనము, పుష్టి, బలం కలిగిందని అర్థం. పరిపూర్ణం, సంతృప్తి, పుష్టి మగ పిల్లలను ఒక కోడెదూడను 2 పెద్ద పొట్టేళ్లను అర్పించవలెను. అవి వారి నైవేద్యముతోనూ వారి పానార్పణముతోనూ దహన బలి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును అని చెప్తున్నాడు. వాస్తవంగా ఇది యేసుక్రీస్తు బలిని చూపిస్తూ ఉంది. ఇంపైన సువాసన, ఇందాక చదివాం మనం, కుమారుణ్ణి నలగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను అనే మాట. నలగొట్టుటకు ఇష్టమాయను, నీ కొరకు నా కొరకు. ఆయన నలగొట్టబడ్డాడు ఎందుకంటే తండ్రికి ఇష్టమైన సువాసన. ఇప్పుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన నలగొట్టబడ్డాడు, ఇప్పుడు మా సువాసన ఇచ్చే స్థానంలో నువ్వు నేను ఉండాలి అంటున్నామా? మరియా అతరుబుడ్డి పగలగొట్టినప్పుడు ఆ ఇల్లు సువాసనతో నిండిను అని చదువుతున్నాం. పగలగొట్టిన అనుభవం కావాలి మనకి. పగలగొట్టకపోతే ఎలాగా? యేసుక్రీస్తు ప్రభు శిలువపై ఆయన పగలగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, ఆయన బలి అయ్యాడు. ఇదే కదా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ బలి నైవేద్యం యేసుక్రీస్తు గురించి తెలియజేస్తున్నమాట. 3 విషయాలు ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. ఏమిటంటే అక్కడ చూడండి, 7 అనే సంఖ్య ఏం చూపిస్తుంది చెప్పాలి? 7 అనే సంఖ్య దేన్ని చూపిస్తుంది? 7 అనే సంఖ్య సంపూర్ణతను చూపిస్తుంది. 7 అనే సంఖ్య. ఆ తర్వాత 18వ వచనంలో ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏడాది అనే మాట. గొర్రెలలో ఏడాది, సంవత్సరం అనేది యవ్వనాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు తన యవ్వన కాలంలో ఏమయ్యాడు? మన కోసం బలయ్యాడు. ఏడాది అని చెప్తూ మగా అనే మాట. బలిచ్చే 3 శ్రేష్టమైన విషయాలు మనం అక్కడ చూస్తా ఉన్నాం. అది ఇంపైన సువాసన అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు. ఆయన చూడండి, ఏడాది యవన కాలమందు తను అప్పగించుకున్నాడు. చూసారా? బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు ఇస్సాకు. యెహోవా దేవుడు చూచుకొను. ఆ చూచుకున్నవాడే పరిపూర్ణుడు. 7 సంఖ్య కలిగిన వాడు ఆయన. ఆయనే కళంకం లేనివాడు. ఆయనే నిర్దోషి, నిష్కలష్ముడు, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి ఆయనే మన ప్రధాన యాజకుడు. క్రీస్తు ప్రభువారు మన స్థానానికి వచ్చాడు. ఆయన నలకొట్టబడ్డాడు, దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు తాను. అందుకే పాపపు నిండిన పాపపు వాసన అని రాయబడ్డది. దుర్గంధం. ఆయన క్రీస్తు ప్రభు పరిమళ వాసననిచ్చాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. చూసారా? ఆయన మీ కొరకు ఏమయ్యాడు? బలి అయ్యాడు. మీ కొరకు బలి అయిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడంట మన కొరకు ఎలా అప్పగించుకున్నాడు తెలుసా? చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక సకర్ మాట చదువుతాం మనం. ఎఫెసీ పత్రిక చూడండి, మనం మన కొరకు ఎలా అంట? అర్పణగా. 5వ అధ్యాయం 1-2 వచనాల్లో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరు పరిమళ వాసనగా? మనం. మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకోనేను. అంటే మనం ఎలా ఉండడానికి? ఏ వాసనగా ఉండడానికి? పరిమళ వాసనగా. క్రీస్తు ప్రభు మన కొరకు దేవునికి అర్పణ అయ్యాడు. ఇందాక 7 ఏడాది మగా యేసు క్రీస్తు ప్రభు వారు అర్పణ అయ్యను. ఇదినా మనం ఆయన సన్నిధిలో మనం చేయాల్సిన ఈ 3 అనుభవాలు. అర్పణ అయిన క్రీస్తు ప్రభుకు మనం ఏం చెల్లించగలం?
ఏం చెల్లించలేం కదా. అందుకే మనం విరిగి నలిగిన హృదయంతో 51వ కీర్తనలు అంటున్నాడు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన. ఆయన సన్నిధిలో అలా ఉండాలి మనం. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏడుపు వెనక ఉద్దేశం అదే, విరిగిపోయిందామా, పగలగొట్టబడిన అనుభవం. గిద్యోను కుండలు ఏమైనా పగలగొట్టబడితేనే లోనున్న దివిటీల యొక్క వెలుగు బయటికి, నువ్వు పగలగొట్టబడితే తప్ప నీలో ఉన్న వెలుగు లోకానికి కనిపించదు. పగలగొట్టబడుట. ఇక మూడోది కాల్చబడుట. అంటే దేవుని వాక్యం అనే దహించు అగ్ని నిన్ను కాల్చివేయాలి. నీలో ఉన్న శారీరక క్రియలు అనొచ్చు, లేదా స్వాతిశయం అనొచ్చు, లేదా గర్వం అనొచ్చు, దానిని ఏం చేయాలి, దహించి, కురవుని ఏం చేయాలి, దహించి వేయాలి, కాల్చబడాలి. మనల్ని మనం సజీవ యాగంగా ప్రభువు సమర్పించుకున్నప్పుడు ఆయన పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు ఆగ్రహిస్తాడు. ఆ స్థితి మనం కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో వాక్యం వినండి, ఆయన పాద సన్నిధిలో ఆదరణ పొందండి. ఆయన పాద సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఏం చేయాలి, మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి.